నిన్న జరిగిన సీఎంల సమావేశానికి ఒక దశ దిశ అంటూ లేదంటున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేకపోగా ఏపీ అభివృద్ధికి విఘాతం కలిగించేలాగా నిర్ణయాలు తీసుకున్నారనే అనుమానం ప్రజల్లో ఉందంటున్నారు కాకాణి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పోర్టులతో పాటు టీటీడీలో వాటా కోరిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వాలని కాకాణి గోవర్ధన్ డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా ఒక దిశ దశ అనేటువంటిది కనిపించలేదు. ఏదో వెళ్ళాం, మాట్లాడాం, మొక్కుబడిగా అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తి అయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప, నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కి లాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయనని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది, వాళ్ళ ప్రశ్న ఏంది, వాళ్ళ సమస్య ఏంది, సమాధానం ఏంది, పోర్టులు రాసేవాళ్ళనుకున్నాడా, ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే, ఒక పక్క మీడియాలో పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు.